ఆన్లైన్ ట్రైనింగ్ వద్దు, ఆఫ్లైన్ ట్రైనింగే ముద్దు. నెక్స్ట్ ఎనిమి డిస్ట్రాక్షన్స్. ఆన్లైన్ ట్రైనింగ్ బెటరా, ఆఫ్లైన్ ట్రైనింగ్ బెటరా? హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ టాక్స్. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే విఎల్ఎస్ ట్రైనింగ్ అనేది ఆన్లైన్ బెటరా, ఆఫ్లైన్ బెటరా? నేనైతే ఆన్లైన్ ట్రైనింగ్ వద్దనే చెప్తాను. ఎందుకు అంటే నేను ఇప్పుడు కొన్ని పాయింట్ డిస్కస్ చేస్తాను. అవి డిస్కస్ చేసిన తర్వాత ఒకసారి నువ్వే ఆలోచించు, ఆన్లైన్ ట్రైనింగ్ బెటరా, ఆఫ్లైన్ ట్రైనింగ్ బెటరా? పాయింట్ నెంబర్ 1, ల్యాక్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ యాక్సెస్. అర్థం కాలేదు కదా, క్లియర్గా చెప్తాను చూడు. నువ్వు విఎల్ఎస్ ట్రైనింగ్కి అమౌంట్ అనేది ఎక్కువగానే పే చేస్తావు. ఎందుకు అంటే నీకు ట్రైనింగ్లో కాస్ట్లీయెస్ట్ టూల్స్ మీద ట్రైనింగ్ ఇస్తారు. ఎలా అంటే ఇండస్ట్రీలో టాప్ టూల్ వెండర్స్ క్యాడెన్స్, సినాప్సిస్, ఈ టూల్ వెండర్స్ ప్రొవైడ్ చేసే టూల్స్ మీద నువ్వు అనేది ట్రైనింగ్ తీసుకుంటావు. నువ్వు కనుక ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటే నీకు ఈ టూల్స్ పైన లిమిటెడ్ యాక్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లేదు నీకు కంప్లీట్ యాక్సెస్ ఇచ్చాడు అనుకుంది ఇన్స్టిట్యూట్ వాడు, కానీ ఇనిషియల్గా నీకు టూల్ యూజ్ చేయడం ఎలాగో తెలియదు, ఎక్కువ డౌట్స్ వస్తూ ఉంటాయి, నువ్వు చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటావు. పైగా ఈ టూల్స్ అనేవి చాలా డిఫికల్ట్గా ఉంటాయి. పీడీ అయినా కానీ, డిఎఫ్టీ కానీ, ఏ డొమైన్ అయినా కానీ ఇనీషియల్గా నీకు టూల్ యూస్ చేయడం తెలియదు కాబట్టి నువ్వు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నీకు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు లైఫ్ టైం వర్క్ చేయాల్సింది ఈ టూల్స్ పైనే. పాయింట్ నెంబర్ 2, లిమిటెడ్ ఇంటరాక్షన్ విత్ మెంటర్స్. ఆన్లైన్ క్లాసెస్ అయితే నువ్వు క్లాసెస్ చెప్పేటప్పుడు డౌట్స్ అడిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సర్లే నీకు ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయని అనుకుందాం. నీకు ఎవరైతే మెంటర్ ఉంటారో వాళ్ళు క్లియర్ చేసేటప్పుడు నీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నీకు ట్రాన్స్ఫర్ అవ్వదు, కొంచెం కొంచెంగానే అర్థం అవుతుంది. అంటే హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నీకు రిసీవ్ అవుతుంది. ఒక్కొక్కసారి అయితే మనమే అసలు డౌట్స్ అడగచ్చా లేదా అని ఫీల్ అయ్యి మనమే డౌట్స్ అడగడం మానేస్తాం. సో ఇలాంటి టైంలో నీకు అసలు ప్రాపర్ ఇన్ఫర్మేషనే రాదు, అసలు డౌట్సే క్లారిఫై అవ్వవు. పాయింట్ నెంబర్ 3, బ్యాచ్ ఇన్కన్వీనియన్సెస్. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఎలా అంటే ప్యారలల్గా 2-3 బ్యాచెస్కి ట్రైనింగ్ అవుతూ ఉంటుంది. ఇలా అవుతున్నప్పుడు ఈ బ్యాచెస్కి టైమింగ్ సరిగ్గా సెట్ అవ్వక వీళ్ళు ఏం చేస్తారంటే లైవ్ సెషన్స్ మానేసి రికార్డెడ్ సెషన్స్ మనకి ఇస్తారు. ఈ రికార్డెడ్ సెషన్స్ నువ్వు విన్నావు అంటే నీకు సగం క్లాస్ అర్థం అవ్వదు. సర్లే అర్థం అవ్వలేదు, డౌట్స్ వస్తాయి, డౌట్స్ అడుగుదామంటే అసలు లైవ్లో ఎవరో పర్సన్ ఉండరు. సో ఆ రోజు క్లాస్ అన్నీ నీకు పోయినట్టే. పాయింట్ నెంబర్ 4, పూర్ నెట్వర్క్. నువ్వు ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో క్లాసెస్ అటెండ్ అయ్యావని అనుకో, నువ్వు ఒక్కడే ఉంటావు. నీకు బయట మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు, ఇండస్ట్రీలో అసలు ఎలాగా ఎన్వైర్న్మెంట్ ఉంటుందో ఆ ఎన్వైర్న్మెంట్కి నువ్వు అలవాటు అవ్వవు, కొత్త వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండదు, ఇంటరాక్షన్స్ ఉండవు, నీకు ఇండస్ట్రీ పర్సన్స్ ఎవరు పరిచయం అవ్వరు. మెయిన్ పాయింట్ చెప్పాలంటే నీకు ఇండస్ట్రీ రియాలిటీ ఎలా ఉంటుందో అర్థం కాదు. పాయింట్ నెంబర్ 5, ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఇది మనకి చాలా 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 పెద్ద శత్రువు, బిగ్గెస్ట్ ఎనిమి, డిస్ట్రాక్షన్స్. నువ్వు ఇంట్లో ఉండి ట్రైనింగ్కి అటెండ్ అవుతూ ఉంటే, క్లాసెస్ వింటూ ఉంటే నీ చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నీ నిన్ను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సర్లే నీకు సపరేట్ స్పేస్ ఉంది, ప్రైవసీ ఉంది అని అనుకుందాం, ఒక సపరేట్ రూమ్లోనే ట్రైనింగ్ అనేది క్లాసెస్ వింటున్నాం అనుకుందాం. ఏదో ఒక పాయింట్లో నీ బాడీయే నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తుంది, రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. ఆ టైంలో మనం ఏం చేస్తాం, క్లాసెస్ సరిగ్గా వినం, పడుకుంటాం, ఇలాగనేది క్లాసెస్ అనేవి మిస్ అయిపోతూ ఉంటాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే నెట్వర్క్ ఇష్యూ అని అదని ఇదని చాలా ఉంటాయి ఆన్లైన్ క్లాసెస్ అయితే. ఇప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ వల్ల డిసడ్వాంటేజెస్ అన్నీ విన్నావు కదా, ఇదే ఆఫ్లైన్లో ఎలా ఉంటుందో చెప్తాను విను. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, ల్యాక్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ యాక్సెస్. అదే ఆఫ్లైన్ అనుకో, నీకు సఫిషియంట్ యాక్సెస్ అనేది టూల్స్ మీద ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇనిషియల్గా టూల్ యాక్సెస్ చేస్తున్నప్పుడు నీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అక్కడ ఉంటారు, అంటే మెంటర్స్ ఉంటారు. నువ్వు అంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ టూల్స్ అంతే డిఫికల్ట్గా ఉంటాయి కాబట్టి మనల్ని టీచ్ చేయడానికి ఎవరో ఒకరు మన దగ్గర ఉంటూనే ఉంటారు. అండ్ క్లాసెస్ చెప్పేటప్పుడు నీకు ఏమైనా ఇన్స్టెంట్గా డౌట్ వస్తే నువ్వు అక్కడే డౌట్స్ అనేవి అడగచ్చు, వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటారు, నీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నీకు రిసీవ్ అవుతూ ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా, సమ్ టైమ్స్ నీకన్నా బెస్ట్ ఉన్న నీ ఫ్రెండ్సే నీ డౌట్స్ అనేవి క్లియర్ చేయొచ్చు. ఇది చాలా చాలా మంచి పాయింట్. ఎందుకంటే ఫ్యాకల్టీ చెప్పినా సరే మనకు అర్థం కాని పాయింట్ సమ్ టైమ్స్ మన ఫ్రెండ్ గడి చెప్తే అర్థం అవుతుంది మనకి. ఇంకా బ్యాచ్ ఇన్కన్వీనియన్స్ మాటకు వస్తే ఆఫ్లైన్ కాబట్టి వాళ్ళు కూడా స్ట్రిక్ట్ టైమింగ్ రూల్స్ అనేవి ఫాలో అవుతారు. నీకు కూడా ఎలా ఉంటుందంటే టైంకి క్లాస్కి వెళ్ళకపోతే క్లాస్ మిస్ అయిపోతాం, ఇలాంటివన్నీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. నువ్వు ఇంటి నుంచి బయటకి ఎప్పుడైతే వస్తావో నువ్వు కొన్ని బయట సిచ్యువేషన్స్కి అలవాటు అవుతూ ఉంటావు, నువ్వు ఫీజు ఎక్కువ పే చేసావు, టైం టు టైం నువ్వు ఎప్పుడైతే క్లాస్ మిస్ అవుతావు నీకు ఆ పాయింటే గుర్తొస్తూ ఉంటుంది. సో నువ్వు టైంకి ఇన్స్టిట్యూట్కి అయితే రీచ్ అవుతావు, ఖచ్చితంగా క్లాసెస్ అనేవి వింటావు. ఇంకా డిస్ట్రాక్షన్ సంగతి అంటావా, నువ్వు ఉండేది ఆఫీస్ ఎన్వైర్న్మెంట్ కాబట్టి నీ బాడీ అనేది రిలాక్స్ మోడ్లోకి వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా చుట్టుపక్కల ఇంకా చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళని చూసైనా నువ్వు వెంటనే అలర్ట్ అవుతావు అండ్ స్టడీ పొజిషన్లోకి వస్తావు, క్లాసెస్ వింటావు. ఫైనల్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఆన్లైన్ ట్రైనింగ్ వద్దు, ఆఫ్లైన్ ట్రైనింగే ముద్దు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఎప్పుడైతే 2023లో ఫిజికల్ డిజైన్కి ట్రైనింగ్కి జాయిన్ అయినప్పుడు ఇనీషియల్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. క్లాసెస్ వింటున్నప్పుడు కానీ, టూల్ యూస్ చేస్తున్నప్పుడు కానీ చాలా డౌట్స్ వస్తుండేవి. క్లాస్లో వెంటనే డౌట్స్ వస్తే అడిగి వెంటనే క్లియర్ చేయించుకునే వాళ్ళం. దగ్గర మెంటర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు. టూల్ యూస్ చేస్తున్నప్పుడు అయితే మనకి ఇనీషియల్గా ఈ కమాండ్స్ ఇవేం తెలియదు కాబట్టి మనం ఎక్కువ డిఫికల్టీ ఫీల్ అవుతాం, ఇది బాగా కష్టమేమో, మనకేం రాదేమో అన్నట్టు ఫీల్ అవుతుంటాం.
వెంటనే పక్కన మెంటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి వెంటనే డౌట్స్ క్లారిఫై అనేది చేయించుకోవచ్చు టూల్ మీద కూడా. అండ్ ఇంకా నీకు 1-on-1 సెషన్ అని, డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అని, ఆఫ్లైన్ అయితే ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి. ఈ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్లో పర్టికులర్గా నీకు ఏదైతే డౌట్స్ ఉన్నా అవన్నీ అడగచ్చు. ఒక బ్యాచ్లో ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉంటారో వాళ్ళందరి కోసం పర్టికులర్గా డౌట్ సెషన్ అనేవి కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్లో. అదే నేను కనుక ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకొని ఉంటే ఈ రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉండదు, ఇంటరాక్షన్స్ ఉండవు, నాకు డౌట్స్ క్లారిఫై అవ్వవు, అసలు క్లాసెస్ కూడా సగమే వింటానేమో. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు ట్రైనింగ్కి అయితే చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసి ఇలా ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకొని మేజర్ మిస్టేక్ అయితే చేయొద్దు. బెటర్ టు ప్రిఫర్ ఆఫ్లైన్ ట్రైనింగ్. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటే ఇంకా మీ ఇష్టం. ఇంకా నీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుందాం అని ప్లాన్లో ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయి. వాళ్ళ థింకింగ్ వెంటనే మారిపోద్ది, వాళ్ళైనా ఆఫ్లైన్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఫైనల్గా వీడియో నచ్చితే ఒక లైక్ చేయి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.